ప్రైజ్ ది లార్డ్. మహోన్నతుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ మా పరమ యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని పరిశుద్ధ లేఖనంలో నుంచి యోబు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములన్నీ క్షేమముగాను తమ సంవత్సరములన్నీ సుఖముగా వెళ్ళబుచ్చగలరు. చూడండి, నీవు జీవించే జీవితం, నీవు జీవించే దినములు అన్నీ కూడా క్షేమముగా సుఖముగా ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటారు. ప్రతి మనిషికి కోరిక ఉంటుంది. ఇప్పుడు క్షేమము దీవెనలు ఎక్కడ ఉన్నాయి? చూడండి, లోకములో లేదు. లోకములో చూస్తే క్షేమం అనేది లేదు. దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్న మాట, వారు ఆలకించి ఏం ఆలకించాలి? దేవుని వాక్యమును మీరు ఆలకించాలి. దేవుని వాక్యం ఆలకించటానికి సమయం ఇవ్వు. అది నిన్ను జీవింప చేస్తుంది. ఆ వాక్యము నిన్ను ప్రబరిల్ల చేస్తుంది. కాబట్టి నువ్వు ఏం వినటానికి, లోక వార్తలు వినటానికి, లోకపు ఆలోచనలు కాదు, కానీ నీవు జీవించిన సంవత్సరములో ఒకటి మరి క్షేమముగాను సుఖముగా ఉంది. సుఖముగా ఉండే, క్షేమముగా ఉండే అనుభవం ఏం సూచిస్తుందంటే దేవుని వాక్యమే మనకి క్షేమము, మనము దేవునితో నిబంధన కలిగి సూచిస్తుంది. నువ్వు దేవుడి మాట విను. చూడండి, ఆదికాండములో 18వ అధ్యాయము 12వ వచనములో ఇక్కడ మనం చూస్తే, శారాను నేను బలము ఉడికిన దాననై తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకుంటుంది. చూసారా ఏమంటది? నా బలము ఉడికిపోయింది, నాకు సుఖము కలుగునా, నాకు సుఖం కలుగునా. వాక్యం చెప్తున్న మాట సత్యం ఏంటంటే, వాస్తవానికి దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన తర్వాత శారమ్మకు మరి రాయబడినటువంటి మాట 75 సంవత్సరాలు వచ్చినాయి. సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో నుంచి వర్తమానం వచ్చింది. ఈ వర్తమానం విని ఏములో ఈమెమనుకుంటుందంటే, నా బలము ఉడికిపోయింది, మరలా నాకు సుఖం కలుగుద్దా, నా యజమానుడు వృద్ధుడైపోయాడని నవ్వుకుంటుంది ఈ మాట వినంగానే. కానీ అక్కడ ఒక మాట ఉంటుందండి, యెహోవాకు అసాధ్యమైనది ఏమీ లేదు. దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అసాధ్యమైనది ఏమీ లేదు. చాలామంది జీవితంలో కూడా ఎన్నో చేసాం, ఎన్నో విన్నాం, ఎన్నో మరి అనుసరించాం, ఇది ఎలా జరుగుద్ది, ఇది నిజమేనా అని తనలో తాను ఏమనుకుంటారంటే, తన బలాన్ని, తనకున్న సామర్థ్యతను చూసి దేవుడు క్షేమము కలుగు చేస్తాడు, నీకు నెమ్మది కలుగు చేస్తాడు, నీకు సుఖాన్ని కలుగు చేస్తాడు, ఆయన మాట ఆలకించండి అని చెప్పినప్పుడు అర్థమైందండి. శారమ్మలాగా కొన్నిసార్లు కొంతమంది వాళ్ళల్లో వాళ్ళు అవిశ్వాసానికి చోటిచ్చి కొన్నిసార్లు నవ్వుకుంటుంటారు, ఇది వాళ్ళ మీద ఆధారపడి. కానే కాదండి, నీ మీద ఎప్పుడు ఆధారపడద్దు. దేవుడు నీకు క్షేమమును నెమ్మది కలుగు చేస్తారు. ఎప్పుడు ఆయన మాట ఆలకించాలి. దేవుని దృష్టికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుని దృష్టికి అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మాట, ముందు ఆయన మాటను జాగ్రత్తగా మనము విని ఆలకించి ఆయన సేవించాలి. అప్పుడు నీ బ్రతుకు దినములన్నీ, నీవు దీవించిన దినములన్నీ, నీకు విధించిన దినములన్నీ కూడా ఇదిగో క్షేమముగాను సుఖముగా వెళ్ళబుచ్చుతావు. కీర్తన గ్రంథం 37వ కీర్తన 11వ వచనం, దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహుగా క్షేమము కలిగి సుఖిస్తారు. ఏం కలిగి ఉండాలంటే ఇప్పుడు ఎవరికంట ఇది? దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుగా క్షేమము కలిగి సుఖిస్తారు. నీ మనస్సు
ఎలా ఉండాలంట? దీన మనస్సు గలవారై ఉండాలి. దీన మనస్సు గలవారై ఉండాలి. లోకంలో దీన మనస్సు లేదు, దీనత్వం లేదు. వాక్యం చెప్తున్న మాట కూడా అదే. యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో కూడా చెప్పారు అదే. దీన మనస్సు గలవారిని, దీనులు దేవుని సన్నిధిలో అంటాడు అక్కడ, దీనులు భూలోకమును స్వతంత్రించుకుంటారు. అంటే ఈ సందర్భముగా దేవుని వాక్యమును మనం అనుసరించి, దేవుని వాక్యమును మనం సేవించి, ఆ వాక్యమును బట్టి నీవు దీన మనస్సు కలిగి ఉన్నట్లయితే, వాక్యం చెప్తున్న మాట, నీవు భూమిని స్వతంత్రించుకోవటమే కాదు, బహుక్షేమము కలిగి నువ్వు దేవుని సన్నిధిలో నెమ్మది కలిగి జీవిస్తావు సుఖముగా. కాబట్టి నీ మనస్సు దీన మనస్సయు దేవుని మాట విని, అప్పుడు నీవు బ్రతికిన దినములన్నీ కూడా క్షేమముగా ఉంటాయి. నెమ్మది. చూడండి, మీరు దీనవృద్ధాంతముల 2వ దీనవృద్ధాంతముల గ్రంథములో 36వ అధ్యాయము 21వ వచనం చూడండి. మనం గమనిస్తే ఈ వాక్యములో యిర్మీయా ద్వారా పలికినటువంటి పంపబడిన యెహోవా మాట నెరవేరునట్లుగా విశ్రాంతి దినములలో దేశము అనుభవించు వరకు ఇది సంభవించను. ఇదిగో ఆ దేశము పాడుగాను 70 సంవత్సరములు కాలమున అది ఎన్నడూ కూడా విశ్రాంతి విషయములో ఇదిగో ఎక్కడ కూడా మరి విడిచిపెట్టలేదు, కానీ అది విశ్రాంతి దినముగా ననుభవించను అని రాయబడింది. ఇది ఎవరి ద్వారా కలిగిందంట? 70 సంవత్సరాల ప్రాంతానికి విశ్రాంతి దినం నెమ్మది ఎక్కడుందంట? ప్రవర్త అయినటువంటి యిర్మీయా చెప్పిన దేవుడు మాటలు విని ఆ ప్రదేశము, ఆ ప్రాంతం అంతా వారు సంవత్సరాలన్నీ కూడా 70 సంవత్సరాలు విశ్రాంతిగా నెమ్మదిగా ఉంది. ఈరోజు నీ జీవితంలో దేనివల్ల నెమ్మది ఉందనుకున్నారు? ధనం ఉండటం వల్ల నెమ్మది అనుకుంటున్నారా? లేకపోతే లోకములో ఈ లోక సంబంధమైన వాటి విషయంలో కేవలం ఈ బ్రతకటానికి, జీవించటానికే? నిజమైన నెమ్మది, సమాధానము యేసుక్రీస్తు మాటలో ఉన్నది. ఆయన మాటలో ఉంటే నీ బ్రతికిన దినములన్నీ నీకు నెమ్మది కలుగుతుంది, నీ బ్రతికిన దినములన్నీ నీకు క్షేమము కలుగుతుంది. వాక్యం అదే చెప్తున్న మాట చూడండి. దీనవృద్ధాంతములో 2వ దీనవృద్ధాంత గ్రంథంలో 15వ అధ్యాయము 19వ వచనంలో మనం చదివితే, ఆస ఏలుబడినటువంటి 35 ఏళ్ళు వరకు సంవత్సరాలు యుద్ధము జరగలేదు. ఏ విషయంలో కూడా ఆస ఏలుబడి సంవత్సరాలంతా యుద్ధములు లేవు. ఎందుకంటే ఆస దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటను బట్టి తన ఏలుబడి అంతా కూడా దేవుని మాటకు ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రజలు ఆ మాట నమ్మారు. యుద్ధములు లేవు ఆ సంవత్సరాలన్నీ కూడా. 14వ అధ్యాయం 1వ వచనంలో కూడా మీరు గమనించినట్లయితే, పితరులతో కూడినటువంటి నిద్రింపగా జనులు ఇదిగో అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టబడి అతనికి ఇదిగో దూరముగా అతనిని కుమారుడైనటువంటి ఆసారాజును ఇంతను దినములన్నీ కూడా దేశము ఇదిగో 10 సంవత్సరములు నెమ్మదిగా ఉండెను. ఇక్కడ మీరు గమనించాలి. ఆస ఏలుబడి ప్రారంభం నుంచి చూడండి, ఇక్కడికి వచ్చేళ్ళకి 14లోకి వచ్చేళ్ళకి అర్థమైందండి. ఆ సంవత్సరములన్నీ నెమ్మదిగా ఉన్నాయి. ఎవరి రాజు? ఆసారాజు. ఏంటి ఆ ప్రాంతానికి? దేవుడు మాటలు. ఈరోజు నీ కుటుంబం నెమ్మదిగా ఉందా? నీ కుటుంబం నెమ్మదిగా ఉండాలంటే ఈరోజు మనం చూస్తే దేవుని వాక్యము నీ కుటుంబానికి అవసరం. రాష్ట్ర దేశాల్లో, ప్రాంతాల్లో నెమ్మది లేదు, పాలకుల్లో నెమ్మది లేదు, ప్రజలలో నెమ్మది లేదు, సమాధానం లేదు. ఇప్పుడు నెమ్మది, సమాధానం మనకి కావలసినది దేవుని వాక్యము చేతనే మనకి నెమ్మది, సమాధానం కలుగుతుంది, శాంతి కలుగుతుంది, క్షేమము కలుగుతుంది, సస్యశ్యామలముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు మనం గమనించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును బట్టి ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలో ఇక్కడ చెప్తున్న మాట, ఇదిగో దేవుని మాట మీరు విని వాటిని సేవించినట్లయితే క్షేమము కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, విశ్రాంతి కలుగుతుంది. వాక్యం చెప్తున్న మాట, ఎటువంటి యుద్ధములు, పోరాటాలు అక్కడ ఉండవు. కాబట్టి దేవుని వాక్యమును బట్టి ప్రాధాన్యత ఇచ్చి
దేవుని సన్నిధిలో ఆయన మాటను విని సేవించినట్లయితే నీకును నీ కుటుంబానికి ప్రభువు చెబుతున్నటువంటి మాటలు, వాక్యం చెప్తున్న మాట, నీకు ఏ కొరత లేదు. ఆయన క్షేమముగా నెమ్మది కలుగు చేసి నీవు జీవించిన దినములన్నీ కూడా క్షేమము నెమ్మది కలుగు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కుటుంబానికి క్షేమం, ప్రాంతానికి క్షేమం, రాష్ట్రానికి క్షేమం, దేశానికి క్షేమం మీ మాట వలన మరి కలుగు చేసి ఇదిగో నెమ్మది, సమాధానము, ఆశా ఏలుబడి సంవత్సరాలలో మీ మాట ప్రకారముగా ఉన్నారు, చేశారు. కాబట్టి వారు ఉన్న సంవత్సరములు, పాటించిన సంవత్సరములు, గడిచిన సంవత్సరములు నెమ్మదిగా సుఖముగా వెళ్ళబుచ్చారు. అలాగున ఈ వాక్యం వింటున్న మీ బిడలను, ప్రాంతాలను, రాష్ట్ర దేశములు మీ చేతులకు అప్పగిస్తూ మీ ఆత్మచేత నింపి ఇదిగో మీ మాటను పంపి మీ మాటను సేవించటం వలన క్షేమము, నెమ్మది ఉన్నది. అట్టి నెమ్మది, క్షేమము ప్రతి ఒక్కరికి కలుగు చేయమని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును మీరు దీవించి చెడుతనం, వ్యతిరేకత, విరోధము, అపవాది యొక్క తంత్రములు యేసు నామములో లయమైపోవునుగా. ఆత్మ సంబంధమైన కార్యాలు మీ కృపలో జరిగించు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి క్షేమముగా కాపాడునుగాక. ఆమేన్.